సాధారణంగా అమ్మాయిలు 14 నుంచి 15 సంవత్సరాల వయసు మధ్యలో మెచ్యూర్ అవుతారు, అంటే ప్యూబర్టీని హిట్ చేస్తారు. కానీ ఈ కాలంలో చాలా చిన్న వయసులో ఇలా చెప్పడానికి నాకు బాధగా ఉంది. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల అమ్మాయిలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. 1వ తరగతి 2వ తరగతి అమ్మాయిలు అసలు ఈ మెచ్యూరిటీ అంటే ఏంటో కూడా తెలియని వయసులో వాళ్ళు ఈ అడల్ట్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు తాగే మిల్క్, తినే ఫుడ్, ఎస్పెషల్లీ మీట్ ప్రొడక్ట్స్ దీనికి కారణమవుతున్నాయి. అసలు చిన్న పిల్లల్లో ఈ ఎర్లీ ప్యూబర్టీ ఎందుకు జరుగుతుంది? ఎర్లీ ప్యూబర్టీ కారణంగా అమ్మాయిల లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? వాళ్ళు ఎమోషనల్గా, ఫిజికల్గా ఎటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేసే అవకాశం ఉంది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైస్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ప్రతి గర్ల్ చైల్డ్ పేరెంట్ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ముందుగా మనం ప్యూబర్టీ అంటే ఏంటి, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. అమ్మాయిలో అయినా అబ్బాయిలో అయినా ప్యూబర్టీ మొదటగా ఇనిషియేట్ అయ్యేది మన బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ రిలీజ్ అయిన హార్మోన్ మన రక్తంలో కలిసి మేల్, ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్ని డెవలప్ అయ్యేలాగా చేస్తుంది. అంటే ఈ హార్మోన్స్ అబ్బాయిలో టెస్టికల్స్, అమ్మాయిలో ఓవరీస్ని డెవలప్ చేసే ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది. ఈ సమయంలోనే మన బాడీలో సెక్సువల్ మెచ్యూరిటీ మొదలవుతుంది. ఈ సెక్సువల్ మెచ్యూరిటీ అనేది అమ్మాయిల్లో 11 నుంచి 14 సంవత్సరాల మధ్య, అబ్బాయిల్లో 14 నుంచి 16 సంవత్సరాల మధ్య మొదలవడం చాలా కామన్. కానీ దీనికంటే ఎర్లీగా పిల్లలు ప్యూబర్టీని హిట్ చేయడాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ లేదా ఎర్లీ ప్యూబర్టీ అంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎర్లీ ప్యూబర్టీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా చేసిన ఒక రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే సిటీస్లో ఉండే దాదాపు 80% అమ్మాయిలు 10 సంవత్సరాలు లేదా అంతకన్నా ముందు ఏజ్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు. ఇలా ఎర్లీ ఏజ్లో మెచ్యూర్ అవడం అనేది అటు చిన్నపిల్లలకి ఇటు పేరెంట్స్కి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను. అందులో ఒక 7 సంవత్సరాల అమ్మాయి మెచ్యూర్ అయింది. మీ అందరికీ తెలుసు, మెచ్యూర్ అయితే మహిళల ప్రైవేట్ పార్ట్ నుంచి బ్లీడింగ్ ఇవ్వడం, అలాగే వాళ్ళ బాడీలో కూడా మార్పులు మొదలవుతాయి. ఇలాంటి మార్పులు ఒక చిన్న పాపలో రావడంతో ఆ పాప భయపడిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందని తన తల్లిని అడిగితే ఆ తల్లి తన బిడ్డకు ఈ విషయాల్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే అంత చిన్న పాపకి ఈ విషయాలు అంత త్వరగా అర్థం కూడా కావు. ఇక్కడ ఏమవుతుందంటే చిన్న పిల్లల బ్రెయిన్ ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకునే అంత మెచ్యూర్ కాకముందే వాళ్ళ బాడీ మెచ్యూర్ అయిపోతుంది. అందుకే ఇది పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. అయితే పిల్లల్లో ఇలా ఎర్లీ ప్యూబర్టీ రావడానికి కొన్ని మేజర్ కారణాలు ఉన్నాయి. అందులో నంబర్ 1, మనం ప్రతిరోజు తాగే పాలు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి బ్రదర్, పాలు తాగితే పిల్లలు త్వరగా మెచ్యూర్ ఎందుకు అవుతారు? పాలను మన పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి తాగుతూ వస్తున్నారు, వాళ్లకు రాని ప్రాబ్లమ్స్ మనకెందుకు వస్తుంది అని. ఈ కాలంలో డైరీ పెట్టుకొని పాలను ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. సాధారణంగా ఒక నార్మల్ ఆవు రోజుకి 2-3 లీటర్ల పాలు ఇవ్వడమే గొప్ప. కానీ ఈ కాలపు ఆవులు 2-3 లీటర్లు కాదు, 20 లీటర్ల పాలను కూడా ఇస్తాయి. అండ్ ఈ డైరీ ఫామ్ని రన్ చేసే వాళ్ళు వాళ్ళ ఆవుల నుంచి ఎక్కువగా మిల్క్ రావడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ని ఈ ఆవులకు ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఆక్సిటోసిన్ ఆవులకు మంచిది కాదు, వాటి పాలను తాగే మనకు మంచిది కాదు. కానీ ఎక్కువ పాలను ప్రొడ్యూస్ చేయడానికి డైరీ రన్ చేసే వాళ్ళు దీన్ని ఇల్లీగల్గా వాడుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ ఈ ఆక్సిటోసిన్ని బ్యాన్ చేసింది. కానీ ఇప్పటికీ చాలా డైరీలు ఈ హార్మోన్ని ఇల్లీగల్గా వాళ్ళ ఆవులకు, గేదెలకు ఇస్తారు. ఈ ఆక్సిటోసిన్ పాలను ఇచ్చే ఆవులకు ఇచ్చినప్పుడు ఆ పాల ద్వారా ఈ కెమికల్ మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ అనేది మన శరీరంలో చాలా మార్పులు చేయగలదు. ఇది ప్రధానంగా మన బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే మన బాడీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఆక్సిటోసిన్ని పిల్లలు ఎక్కువగా తీసుకుంటారో ఇది వాళ్ళ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసి సెక్సువల్ గ్రోత్ని ట్రిగర్ చేసే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అందుకే ఈ ఆక్సిటోసిన్ ఉన్న పాలు తాగిన పిల్లలు చాలా త్వరగా మెచ్యూర్ అయిపోతారు. ఇలా అవ్వడం పిల్లల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు. రీజన్ నెంబర్ 2, కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. ప్రజెంట్ మన లైఫ్ స్టైల్లో అనేక కెమికల్స్ ఒక భాగం అయిపోయాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం వందల కెమికల్స్ని యూజ్ చేస్తాం. అందులో ప్రధానమైనవి కాస్మెటిక్స్. అమెరికాలో ఒక రీసెర్చ్ జరిగింది.
అందులో తెలిసిందేమిటంటే ప్రతి 5గురిలో 2 అమ్మాయిలు, అది కూడా 6 నుంచి 8 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు ఖచ్చితంగా మేకప్స్ని, పర్ఫ్యూమ్స్ని, బాడీ స్ప్రేని యూజ్ చేస్తారంట. సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న 45% కంటే ఎక్కువ మంది అమ్మాయిలు లిప్స్టిక్ని వాడతారు. మన ఇండియాలో కూడా సేమ్ ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే చిన్న ఏజ్లో పిల్లలు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ని వాడితే వాళ్ళలో ఎర్లీ ప్యూబర్టీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. యూనివర్సిటీ ఆఫ్ మిస్సూరీలో ఒక రీసెర్చ్ జరిగింది. వాళ్ళు కనుగొన్నది ఏమిటంటే ఈ కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్లో బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ ఉంటుంది అండ్ దీన్ని మన బాడీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఈ బిస్ఫినాల్ ఏని సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఈస్ట్రోజన్గా ఉపయోగిస్తారు. అందుకే ఈ కెమికల్ కాంపౌండ్కి అమ్మాయిల బాడీ ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే వాళ్ళలో ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మహిళలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి కాస్మెటిక్ ప్రొడక్ట్స్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక రీసెర్చ్ ప్రకారం మహిళలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎక్కువగా మేకప్ని, ఇతర కాస్మెటిక్స్ని వాడినా వాటిలో ఉండే డైఇథాల్ థాలేట్ అండ్ ట్రైక్లోజన్ లాంటి కెమికల్స్ వాళ్ళ బాడీలో అబ్జర్వ్ అయి బ్లడ్ ద్వారా గర్భంలో ఉన్న బేబీకి చేరుతుంది. అలా బేబీ శరీరంలో ఎంటర్ అయిన ఈ కెమికల్స్ ఆమెలో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేలా చేస్తాయి. అందుకే ప్రెగ్నెంట్ మహిళలు ఈ మేకప్ ప్రొడక్ట్ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. 3వ కారణం డైట్ అండ్ ఫాస్ట్ ఫుడ్. అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ దాదాపు 5,500 మంది 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న అమ్మాయిలపైన ఒక రీసెర్చ్ చేసింది. అందులో తెలిసిందేమిటంటే ఏ అమ్మాయిలైతే ఎక్కువగా ఇలాంటి షుగర్ డ్రింక్స్ని తాగుతారో వాళ్ళలో ఫస్ట్ పీరియడ్ అనేది కొంచెం ఎర్లీగా వచ్చే అవకాశం ఉంది. అలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని సైంటిస్టులు ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయారు. దీనిపైన ఇంకా ఫర్దర్ స్టడీ జరుగుతుంది. మనం తినే మీట్ కూడా పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ రావడానికి కారణమవుతుంది. అలా ఎందుకు అంటే మనం ఇందాక తెలుసుకున్నాం, ఆవులు ఎక్కువ పాలను ఇవ్వడానికి డైరీ వాళ్ళు ఆవులపై ఆక్సిటోసిన్ అనే హార్మోన్ని ఉపయోగిస్తారు. అలాగే మాంసాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి కోళ్లకు, గొర్రెలకు, మేకలకు కొన్ని గ్రోత్ హార్మోన్స్ని ఇచ్చి అవి వేగంగా పెరిగేలా చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మన విలేజ్లో ఉన్న కోళ్ళు 3-4 నెలల తర్వాత కూడా కేజీ బరువును రీచ్ కావు. కానీ ఈ పౌల్ట్రీ కోళ్ళు మాత్రం కేవలం 40-50 రోజుల్లో కేజీ 2 కేజీల బరువును రీచ్ అవుతాయి. అది ఎలా పాసిబుల్? ఈ మీట్ ఇండస్ట్రీ వాళ్ళు కోళ్లకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోత్ హార్మోన్స్ని ఇంజెక్ట్ చేస్తారు. దాంతో వాటి శరీరం హెవీగా పెరుగుతుంది. మీకు టైం ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న పౌల్ట్రీకి వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న బర్డ్స్ వాటి సొంత బరువును మోయలేక కాళ్ళు విరిగి ఉంటాయి. మనుషులు కాకుండా వేరే జీవులు తమ సొంత శరీర బరువును మోయకపోవడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? అలా జరిగింది అంటే అక్కడ ఏదో ఆర్టిఫిషియల్గా చేశారు అని అర్థం. అయితే ఈ మీట్లో ఉపయోగించే గ్రోత్ హార్మోన్ ఆ జీవుల శరీరం వేగంగా పెరిగేలా చేస్తుంది. అండ్ ఆ మాంసాన్ని మనం తినడం ద్వారా ఈ హార్మోన్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇలా ఎక్కువగా మీట్ తినే పిల్లలు, ఎస్పెషల్లీ చికెన్ తినే పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. జంక్ ఫుడ్ కూడా ఈ ఎర్లీ ప్యూబర్టీకి మేజర్ కారణం. ఒక రీసెర్చ్ ప్రకారం ఏ అమ్మాయిలైతే వారంలో 2 సార్ల కన్నా ఎక్కువగా బయట జంక్ ఫుడ్ని తింటారో వాళ్ళలో కూడా ఈ ఎర్లీ ప్యూబర్టీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఈ ఎర్లీ ప్యూబర్టీ ప్రాబ్లం కేవలం మన ఇండియాది కాదు, వరల్డ్ వైడ్గా ఇదే జరుగుతుంది. ఈవెన్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఈ ఎర్లీ ప్యూబర్టీ విషయంలో పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి పిల్లల్లో ఈ ఎర్లీ ప్యూబర్టీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఎర్లీ ప్యూబర్టీ కారణంగా పిల్లల మెంటల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళలో డిప్రెషన్, యాంగ్జైటీ, డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ మొదలవుతాయి. మీరు గమనించే ఉంటారు, ఈ కాలంలో 8-9 సంవత్సరాల పిల్లలు చిన్నగా ఏమీ కనిపించట్లేదు. ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు. బట్ ఈ కాలంలో 10 సంవత్సరాలు, 11 సంవత్సరాల పిల్లలు చాలా మెచ్యూర్డ్గా, వాళ్ళ బాడీ ఫుల్గా గ్రో అయి టీనేజ్ పిల్లల్లాగా కనిపిస్తున్నారు. ఎర్లీ మెచ్యూరిటీ కారణంగా వీళ్ళ బాడీ వేగంగా పెరుగుతుంది. దాంతో సమస్యలు కూడా ఉన్నాయి. ఒక రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్కి దారితీసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎర్లీ ప్యూబర్టీ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రెండిటికి కారణం ఈస్ట్రోజన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణంగా పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది అమ్మాయిల జీవితాల్ని పూర్తిగా మార్చేస్తుంది, ఎస్పెషల్లీ విలేజెస్లో. ఎందుకంటే విలేజ్లో సరైన ఫెసిలిటీస్ ఉండవు. అక్కడ స్కూళ్ళలో అయితే తగిన శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. కాబట్టి ఎర్లీగా ప్యూబర్టీ వచ్చిన కారణంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి పంపకుండా పర్మనెంట్గా ఆపేస్తున్నారు. మన దేశంలో దాదాపు 30% గర్ల్స్ ఈ కారణంగానే స్కూల్స్కి వెళ్ళడం మానేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితి మీ పిల్లలకి రాకుండా ఉండాలి అంటే మీరు మీ పిల్లల డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రోత్ హార్మోన్స్ ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ని, ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్స్ ఉండే ఆహార పదార్థాలకి దూరంగా ఉండండి. ఉదాహరణకి డైట్ సప్లిమెంట్స్, ఎన్నో రోజులుగా ప్యాక్ చేయబడిన ఫుడ్ అండ్ జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. వీలైనంత వరకు ఫ్రెష్ ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని ప్రిఫర్ చేయండి. అండ్ పిల్లల ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచండి. వాళ్ళని డిఫరెంట్ గేమ్స్లో, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ పిల్లల్ని కాస్మెటిక్ ప్రొడక్ట్స్కి, మేకప్స్కి కాస్త దూరంగా ఉంచండి. ఒకవేళ మీ పిల్లలు మేకప్ యూజ్ చేస్తున్నా లిమిట్లో యూజ్ చేసేలాగా వాళ్ళకు చెప్పండి. వినకపోతే దానివల్ల కలిగే నష్టాల గురించి వివరించండి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మోడర్నైజ్ అవుతున్నామని చెప్పి మన సాంప్రదాయాల్ని, మన అలవాట్లను వదిలేసి వెస్టర్న్ లైఫ్ని గుడ్డిగా ఫాలో అవ్వకండి. ఒక రీసెర్చ్ ప్రకారం మన ఇండియాలో అమెరికన్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ వేగంగా పెరుగుతుంది. ఇది మన దేశ ప్రజలకు, మన శరీరాలకు అంత మంచిది కాదు. నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరూ KFC, మెక్డొనాల్డ్స్, డామినోస్కి వెళ్ళి అక్కడి ఫుడ్ని ట్రై చేసే ఉంటారు. ఆ ఫుడ్ని ట్రై చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ దాన్ని మీరు తరచుగా తిన్నారనుకోండి, మీ హెల్త్ని మీరు డబ్బులిచ్చి మరీ నాశనం చేసుకున్నట్టు. మొత్తంగా ఇవి ఈ కాలపు చిన్నపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేందుకు కొన్ని ప్రధానమైన కారణాలు. ఈ విషయాలు అందరికీ తెలిసేలా, ఎస్పెషల్లీ పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చేలా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.